హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మరొక వీడియోతో వచ్చాను ఫ్రెండ్స్. ఈ వీడియో ప్రీవియస్ వీడియోకి కనెక్ట్ అయి ఉంటుంది. ప్రీవియస్ వీడియో చూడని వాళ్ళు ఉంటే చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో నోడ్ పాయింట్ నుండి యాంప్లిఫైయర్కి పవర్ పాస్ స్పెక్ట్రల్ నుండి ఎలా డివైడ్ చేస్తారో చూద్దాము. అలాగే ఆర్ఎఫ్ సిగ్నల్ డివైడ్ చేయడం ఎలా అనేది కూడా చూద్దాం ఫ్రెండ్స్. ఇది వచ్చి నోడు. ఈ నోడుని ఇంకా యాంప్లిఫైయర్కి ఎలా అయితే స్పెక్ట్రల్ నుండి పవర్ పాస్ చేస్తారనేది చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఇది వచ్చి 2 వే స్పెక్ట్రు, 3 వే స్పెక్ట్రు, నెక్స్ట్ వచ్చి 4 వే స్పెక్ట్రు. వీటిని ఇంకా ఆర్ఎఫ్ సిగ్నల్ తర్వాత పవర్ పాస్ అనేది ఎలా డివైడ్ చేసి బాక్స్కి సిగ్నల్ ఎలా త్రో చేస్తారనేది చూద్దాము. ఈ లోడ్కి నేను ఆల్రెడీ ఇంజెక్టర్ ఇంకా పవర్ పాస్ అనేది కనెక్ట్ చేశాను. నోడ్లో ఫీజు వేసుకొని అవుట్ 1లో అయితే ఫీజు వేసుకుని ఆర్ఎఫ్ సిగ్నల్ పవర్ పాస్ అనేది యాంప్లిఫైయర్ కనెక్ట్ చేశాను. తర్వాత అవుట్ 2లో వచ్చి ఓన్లీ సిగ్నల్ మాత్రమే ఉంది. అది వచ్చి 2 వే స్పెక్ట్రల్లో కనెక్ట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. సిగ్నల్ మాత్రమే అవుట్ 2లో ఉంది. అవుట్ 1లో పవర్ పాస్ ప్లస్ ఆర్ఎఫ్ సిగ్నల్ యాంప్లిఫైయర్కి అయితే కనెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ మనకి డీబీ మీటర్లో సిగ్నల్ అనేది కనిపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఈ విధంగా అవుట్ 1లో పవర్ పాస్ ప్లస్ ఆర్ఎఫ్ సిగ్నల్ యాంప్లిఫైయర్కి త్రో చేసి అవుట్ 2లో ఆర్ఎఫ్ సిగ్నల్ 2 వే స్పెక్ట్రమ్ నుండి డివైడ్ చేస్తారు. అలాగే 3 వే స్పెక్ట్రు, 4 వే స్పెక్ట్రల్ కూడా కనెక్ట్ చేసి కస్టమర్కి అయితే సిగ్నల్ అనేది త్రో చేస్తారు. అలాగే మరొక విధం కూడా ఆర్ఎఫ్ సిగ్నల్ డివైడ్ చేస్తారు. అది ఎలా చేస్తారు అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు నోడ్ పాయింట్లో అవుట్ 1లో పవర్ పాస్ ప్లస్ ఆర్ఎఫ్ సిగ్నల్ ఉంది కదా, దానికి 2 వే స్పెక్టర్ ఒక అవుట్లో ఆర్ఎఫ్ సిగ్నల్ మరొక అవుట్లో పవర్ పాస్ ఉంటుంది. పవర్ పాస్ ఉన్న అవుట్ వచ్చి యాంప్లిఫైయర్కి కనెక్ట్ చేయాలి. మరొక అవుట్కి ఓన్లీ ఆర్ఎఫ్ సిగ్నల్ త్రో అవుతుంది. నోడ్లో అవుట్ 1 నుండి 2 వే స్పెక్టర్కి కనెక్ట్ చేసి పవర్ ప్లస్ సిగ్నల్ డీబీ మీటర్లో చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అవుట్ 1 డీబీ మీటర్లో ఆర్ఎఫ్ సిగ్నల్ 8085, పవర్ వచ్చి 45 ఉంది ఫ్రెండ్స్. నుండి మనమైతే యాంప్లిఫైయర్కి కనెక్ట్ చేయాలి. అది వచ్చి పవర్ పాస్ ప్లస్ సిగ్నల్ కాబట్టి. మరొక అవుట్ నుండి ఆర్ఎఫ్ సిగ్నల్ మాత్రమే వస్తూ ఉంటుంది. దాన్ని అయితే మనము కస్టమర్కి డివైడ్ చేయాలి. ఇక్కడ కనెక్ట్ చేసిన వెంటనే మనకి యాంప్లిఫైయర్ అనేది ఆన్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చి 2 వే స్పెక్టర్లో మరొక అవుట్ ఉంది కదా, అవుట్లో ఆర్ఎఫ్ సిగ్నల్ కనెక్ట్ చేస్తున్నాను. ఇంకో దాంట్లో ఆర్ఎఫ్ సిగ్నల్ మాత్రమే ఉంటుంది. అది మీకు కావాలంటే చూపిస్తాను చూడండి. ఇందులో వచ్చి మనకి సిగ్నల్ మాత్రమే ఉంటుంది. 85, 80 ఉంది. వస్తాలే చూడండి, 0 ఉంది. ఇందులో ఆర్ఎఫ్ పవర్ అనేది రాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ 2 వే స్పెక్టర్ని ఇంకా మనము డివైడ్ చేయాలి. ఇంకా సిగ్నల్ డివైడ్ చేసుకోవచ్చు. అవుట్ 2 ఇంకో కూడా మనము సిగ్నల్ అనేది డివైడ్ చేసుకోవచ్చు. స్పెక్టర్లో మరొక అవుట్ నుండి 3 వే స్పెక్టర్కి 4 వే స్పెక్టర్కి కనెక్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. తర్వాత నోడ్ పాయింట్లో అవుట్ 2లో కూడా ఇలాగే ఆర్ఎఫ్ సిగ్నల్ డివైడ్ చేసుకోవాలి. లాంగ్కి సిగ్నల్ పంపించాలంటే 2 వే స్పెక్టర్ యూజ్ చేయడము బెటర్ ఫ్రెండ్స్. సిగ్నల్ లాస్ అవ్వదు. ఈ విధంగా నోడ్ పాయింట్లో ఆర్ఎఫ్ సిగ్నల్ డివైడ్ చేస్తారు. నేనైతే ఇప్పుడు అదే మీకు చూపిస్తున్నాను. నెక్స్ట్ యాంప్లిఫైయర్ కూడా సేమ్ ఇలాగనే ఆర్ఎఫ్ సిగ్నల్ డివైడ్ చేయాలి ఫ్రెండ్స్. దానికైతే నేను 3 వే స్పెక్టర్ అయితే కనెక్ట్ చేసి చెక్ చేసుకుంటున్నాను. సిగ్నల్ అయితే వేరియేషన్ ఏం లేదు, సేమ్ ఉంటుంది.
మనము నోడ్లో ఎంతైతే పెట్టుంటామో యాంప్లిఫైయర్లో కూడా అంతే ఉంటుంది. నోడ్ పాయింట్లు మనం ఏ విధంగా అయితే డివైడ్ చేస్తామో సేమ్ అలాగనే యాంప్లిఫైయర్లో డివైడ్ చేయాలి. ఫ్రెండ్స్, మీకు పవర్ పాస్ ఒక యాంప్లిఫైయర్ నుండి మరొక యాంప్లిఫైయర్కి ఆర్ఎఫ్ పవర్ పాస్ చేసుకోవాలనుకుంటే సేమ్ ప్రాసెస్ చేయాలి. నోడ్లో ఏ విధంగా అయితే చేసామో అలాగే చేసుకోవాలి. ఒకవేళ ఒకే యాంప్కి పవర్ పాస్ చాలు అనుకుంటే యాంప్లో ఫీజ్ అనేది రిమూవ్ చేస్తే చాలు ఫ్రెండ్స్. ఆర్ఎఫ్ పవర్ పాస్ అక్కడికే డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడైతే నేను యాంప్లిఫైయర్లు ఫీజు రిమూవ్ చేసేదానికైతే పవర్ పాస్ అనేది రిమూవ్ చేశాను. నెక్స్ట్ ఫీజు అనేది రిమూవ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఫీజు రిమూవ్ చేసేటప్పుడు లోడ్ ఆఫ్ ఉండేటట్టుగా చూసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే ఫీజు అనేది రిమూవ్ చేసేస్తే మీకు ఆర్ఎఫ్ పవర్ పాస్ అనేది అక్కడికే నిలిచిపోతుంది, ముందుకైతే వెళ్ళదు. సిగ్నల్ మాత్రమే ఉంటుంది, ఆర్ఎఫ్ సిగ్నల్ మాత్రమే ఉంటుంది. మీరు నోడ్ పాయింట్లో ఎలా అయితే డివైడ్ చేస్తామో సిగ్నల్ 2 వే స్ప్లిటర్ నుండి 3 వే, 3 వే నుండి 4 వే, అలాగా లాంగ్ కావాలంటే 2 వేని ఇంకా డివైడ్ చేసుకోవాలి. దగ్గరగా ఉంటే 3 వే 4 వే యూజ్ చేస్తే చాలు. ఫ్రెండ్స్, యాంప్లో కూడా ఎలా డివైడ్ చేస్తాను చూడండి. ఫ్రెండ్స్, యాంప్లో కూడా అవుట్ 1 అవుట్ 2 ఉంటుంది కదా, అందులో కూడా 2 వే స్ప్లిటర్, 3 వే స్ప్లిటర్, 4 వే స్ప్లిటర్లలో ఆర్ఎఫ్ సిగ్నల్ అనేది సేమ్ మనం నోడ్లో ఏ విధంగా అయితే డివైడ్ చేస్తామో అదే విధంగా అయితే ఇందులో కూడా చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంతటితో ఈ వీడియో అనేది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ కొత్త వీడియోతో అయితే మీట్ అవుదాము. ఈ వీడియో మీలో ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు సపోర్ట్ చేయడం వల్ల మరిన్ని వీడియోలు చేయడానికి నాకు హెల్ప్గా ఉంటుంది ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్.